మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా. మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా. ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. మా అనిరుద్ధ్ వచ్చి అడుగుతున్నాడు, అన్న ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినావు, కొంత నిధులు విడుదల చేసినావు, మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఈనాడు బీమా కావచ్చు, కొన్ని సంగం బండలో ఒక బండ వలగొడితే 12 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది, 10 గ్రామాలకు నీళ్లు వచ్చేది. 10 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంగం బండలో బండ వలగొట్టలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన. ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు. శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు. కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి, చివరి ఆయకొట్టైన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి, మాడుగులకు నీళ్లు రావాలి అని అంటే 70-75 కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి, రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం. ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం. ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే. ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి. భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు. కానీ వారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడిపడి పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి 7.5 టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1,500 కోట్ల రూపాయలతోని 2014 చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. నేను అడుగుతున్న ఈనాడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా నారాయణపేటైనా కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా, మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా, మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, శ్రీహరి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్నగాక మొన్న 96% భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి శ్రీహరి గారు, శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమయ్యి నష్టపరిహారం 100% 100 రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా 100% అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది.
మేము ఉండబట్టి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి, జూరాల కట్ట తెగిపోయేటట్టుంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు, దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే 123 కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ పొంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిరు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే 75 సంవత్సరాల తర్వాత అదే తట్ట పని, బట్టి పని, పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ళ కడుపు మంట అంతా గదే. మా చేతి కింద, మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు, మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా, పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని